హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం చెన్నై వెళ్తున్నాం. చెన్నై ఎట్లా అంటే కార్లో వెళ్తున్నాం. ఈ రైడ్ అయితే సూపర్గా ఉంటుంది, చూడండి. టైం అయితే 4:45 అయింది. ఇంకొకటి హైదరాబాద్లో అయితే ఫుల్ వర్షం కొట్టి తగ్గింది ఇప్పుడే కార్ అయితే వచ్చింది. బయలుదేరుతున్నాం. చెన్నై ఎన్ని గంటలకు వెళ్తామో చూద్దాము. పెద్దంబర్పేట్ విలేజ్ అయితే దాటుతున్నాం మనం, ఫ్లైఓవర్. టైం అయితే 5:30 అయింది. చౌటుపల్లికి అయితే వచ్చినాము. టైం అయితే 6 అవుతుంది. ఇప్పుడే నార్కట్పల్లి దగ్గరకు వచ్చినాము. మనం ఇక్కడ రైట్ తీసుకుంటే నల్గొండ మిర్యాలగూడ ఇట్లా పోతాము. ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకుంటాం. 6 అవుతుంది టైం కరెక్ట్. టైం అయితే 6:15 అయింది. నల్గొండ చెర్లపల్లి దగ్గర ఉన్నాము. ఇక్కడ చెర్లపల్లి నల్గొండ ఇది ఫ్లైఓవర్ అయితే కడుతున్నారు. మనమైతే డే జర్నీ ఎప్పుడు చేయలే కాబట్టి ఫస్ట్ టైం డే జర్నీ చూస్తున్నాము. ఇంకో రైట్ సైడ్ వెళ్తే నల్గొండ వెళ్తుంది. మనం స్ట్రేట్ వెళ్ళిపోతాము మిర్యాలగూడ నెక్స్ట్. టైం అయితే 6:30 అయింది. మనం మాడుగులపల్లి టోల్గేట్ దగ్గరకు వచ్చినాము. మన రూట్లో సెకండ్ టోల్గేట్ ఇది. 6:45 అయితే అవుతుంది. మనం మిర్యాలగూడకి అయితే వచ్చేసినాం. 4:45కి బయలుదేరినాం. 6:45కి మిర్యాలగూడ. ఇది మిర్యాలగూడ బైపాస్. చెన్నై 492 ఉందన్న. ఇంకా బ్రేకర్స్. జరుగురి ఇన్ని కోతులు. రాశి సిమెంట్, ఇది ఇండియా సిమెంట్స్ అంటారు. తెలంగాణ చెక్ పోస్ట్, ఆర్టీఏ చెక్ పోస్ట్. అక్కడ కృష్ణా నది ఉంటుంది చూడండి. టైం అయితే 7 AM అవుతుంది. మనమైతే వాడపల్లి దగ్గర కృష్ణా నది దగ్గర ఉన్నాము. చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం కృష్ణా నది. ఇక్కడనే మూసీ రివర్ కూడా ఇక్కడనే కలుస్తుంది మనకు. ఇది దాటినమ్మంటే మళ్ళీ ఆంధ్ర. మూసీ నది కూడా ఇక్కడనే కలుస్తుంది అన్నట్టు. ఓకే, మనం దాచపల్లి దగ్గరకు వచ్చినాము. ఇది సాగర్ వెళ్తుంది అన్నట్టు. బాగలేదు అది. మనం దాచపల్లి వచ్చినాం 7:10. సెంటర్ ఇది. దీని తర్వాత నెక్స్ట్ పిడుగురాళ్ళ నకరకల్ రోడ్డు. థర్డ్ టోల్గేట్. టైం అయితే 7:20 అయింది. మనము 3వ టోల్గేట్ దగ్గర ఉన్నాం. దాచేపల్లి దాటినాక ఇంకా ముంగడం కూడా చూద్దాం. మళ్ళీ దాచేపల్లి దాటిన తర్వాత కాలేజ్ అనుకుంటాను. కాలేజేగా, ఒకటే కలర్ కడతారు మరి. చెన్నై 4:33, టైం 7:22. పిడుగురాళ్ళ ఊర్లకు అయితే వెళ్తుంది ఇది. మనం బైపాస్. కార్ అయితే అన్నయ్య సస్పెన్షన్ సౌండ్ వస్తుందని అంటుండు. ఎందుకని అంటే నేనేమన్నా అంటే అన్న కారు చాలా రోజుల నుంచి ఆపి ఉన్నది కదా, ఏమన్నా బుష్లో అట్లా సౌండ్ వస్తాయి, ఏం లేదు మామూలుగా ఆయిల్ కొట్టిస్తే ఫ్రీగా వెళ్తుందిలే, ఏం కాదు ఆ సౌండ్ అని చెప్తున్నా. అవును బ్రదర్ అని అంటున్నాడు. ఏం లేదు, ఎక్కువ రోజులు నీళ్ళల్లో తిప్పి చాలా రోజులు ఆపితే కొంచెం కసం కుయ్యి అని సౌండ్ వస్తాయి. వీటికి ఏం కాదు, నో ప్రాబ్లం. నకరకల్ అడ్రట్. ఇది బాగా నడుతుంది క్రాస్. టైం అయితే 7:40 అయింది. ఇప్పుడే నకరకల్ రోడ్ అయితే దాటుతున్నాం. ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు నర్సరావుపేట వెళ్తుంది. ఈ నుంచి వెళ్ళి నర్సరావుపేట దగ్గర మనం స్ట్రేట్ వెళ్ళిపోతున్నాం. నర్సరావుపేట్ రోడ్ లెఫ్ట్ సైడ్, నర్సరావుపేట రోడ్ రైట్ సైడ్ శ్రీశైలం
అటు వెళ్ళిపోద్ది. మనమైతే స్ట్రేట్ సంతగుడిపాడు అడ్ రోడ్ అనుకుంటా ఇది. ఫోర్త్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చినాం. టైం వచ్చేసి 7:57. అంతే, టైం అయితే 8:20 అయింది. అద్దంకికి అయితే వచ్చినాం మనం. అద్దంకి, ఇదే అద్దంకి సెంటర్. మనం వెళ్ళే కార్ అయితే స్కోడా ర్యాపిడ్. ఇది ఈ కారు ఏంటంటే 120, 130 పోయినా కూడా మైలేజ్ అయితే 20 వస్తుంది. ఎట్లా దొక్కినా ఈ కార్ స్పెషాలిటీ అది. మైలేజ్ అయితే 20 కంపల్సరీ వస్తుంది మైలేజ్ బండి ఇది. ఎందుకంటే దీంట్లో ఇంతకుముందు మేము మంగళూరు కూడా జర్నీ చేసినాము, మళ్ళీ ఇప్పుడు చెన్నై చేస్తున్నాము. మెజర్మెంట్ల దగ్గరికి అయితే వచ్చినాం. టైం 8:35. ఇక్కడ రైట్ తీసుకుంటే ఒంగోలు, నెల్లూరు, గూడూరు, తడ, చెన్నై. రైట్ చెన్నై, లెఫ్ట్ విజయవాడ. ఇంట్లోనే ఒకసారి ఫ్లైట్ ఇరుక్కపోయింది ఈడ ఫ్లైట్ ఒకటి ఏదో రెస్టారెంట్ గురించి తెస్తుంటే మధ్యలో ఇరికింది. ఇంకా NH-16 ఇది NH. ఇదంతా డే జర్నీ చేస్తున్నాం మనం. కావలి, ఒంగోలు, ముద్దివాడు. చెన్నై వచ్చేసి 333 కిలోమీటర్లు. టైం అయితే 8:50 అయింది. మనము ఒంగోలు బైపాస్లో ఉన్నాము. ఒంగోలు బైపాస్ రోడ్ ఇది. తర్వాత టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర మనము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము. పైన స్కై రెస్టారెంట్ ఉంటుంది కదా, దాంట్లో బ్రేక్ఫాస్ట్ గురించి అయితే ఆగుతాం మనము. చూద్దాం. స్కై వ్యూస్ రెస్టారెంట్. దీన్ని పార్కింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది చూడండి. రైట్ సైడ్ అనుకుంటా. లేదు, ఇగో లెఫ్ట్ సైడ్ ఉందిగా, అదేనా? రైట్ సైడ్ కన్నా లెఫ్ట్ సైడ్ స్కై. అగో రైట్ సైడ్ కన్నా అటు ఇట్లనే వెళ్ళొచ్చు. మళ్ళీ వెనుకకొచ్చి అక్కడ కూడా ఉన్నది రైట్. కానీ అక్కడ నుంచి ఎంట్రన్స్ ఎలా ఉన్నా మరి. ఇట్లా ఇచ్చిందిగా రైట్. లెఫ్ట్ సైడ్ పార్కింగ్. డైరెక్ట్ రెస్టారెంట్కి వెళ్తాడు. టైం అయితే మార్నింగ్ 9 AM అయింది. మేమైతే స్కై వ్యూ రెస్టారెంట్లో అయితే టిఫిన్కి అయితే ఆగినాము. ఇగో ఇదే స్కై వ్యూ రెస్టారెంట్. పైన కింద టోల్ గేట్ ఉంటుంది, పైన రెస్టారెంట్. ఇది టంగుటూరు దగ్గర ఉంటుంది. ఇది టంగుటూరు టోల్ ప్లాజా అంటారు. ఇది లిఫ్ట్ ఫెయిల్ అయిందని నడుచుకుంటూ పోతున్నాం. లిఫ్ట్ దడలు. స్కై రెస్టారెంట్లో అయితే ఉన్నాం. స్కై రెస్టారెంట్లో టిఫిన్ చేసినాం. లిఫ్ట్ అయితే దడలు అన్నది, నడుచుకుంటూ పోతున్నాం. స్కై రెస్టారెంట్లో టిఫిన్ అయితే చేసినాం. బయలుదేరుతున్నాం. 9:30కి అయితే ఏరినాం. చెన్నై 1 o'clock వెళ్ళాలి. టైం 10 అయింది కరెక్ట్. 10కు బయలుదేరినాం. చూద్దాం ఎన్ని గంటలకు పోతాం. వేసేయండి, లెఫ్ట్ సైడ్ వేసేయండి, వేసేయండి. నెల్లూరు అయితే వచ్చినాం 11:14. వచ్చేయండి.
దగ్గర అవుతున్నాం. సుల్లూరుపేట 12:46. సుల్లూరుపేట నెక్స్ట్ తడ, తర్వాత మన బార్డర్ తమిళనాడు ఆంధ్ర బార్డర్. ఈ ముంగట రైట్ సైడ్ పోతే శ్రీ సిటీ వస్తుంది. అది శ్రీ సిటీ చాలా ఫేమస్ ఇడ. ఇది తడా దగ్గర ఉంటుంది. దీని తర్వాత ఏపీ చెక్ పోస్ట్ వస్తుంది. ఏపీ చెక్ పోస్ట్ మన ఏపీ తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్. తర్వాత ఇది దాటిన వెంబడే మళ్ళీ ఇది తమిళనాడు చెక్ పోస్ట్ వస్తుంది. ముంగట ఇక మనం తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ ఇది. టైం అయితే 12:50 అవుతుంది. చూద్దాం చెన్నై ఎన్ని గంటలకు చేరుతామో. ఇది తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్. ఈ నుంచి వెళ్ళి మొత్తం ఇక తమిళనాడు స్టార్ట్ అవుతుంది. మనం చెన్నైలో ఉన్నట్టు వెళ్ళే ఓవర్లోడ్ పోతున్నాయిందని తెలిసిపోతుంది. 52 కిలోమీటర్స్ చెన్నై. భాష మారిపోద్ది. మెట్రో కాదు ఉన్నది, చెన్నై ఓపెన్ అయింది. ట్రైన్స్ రైల్ గేట్. వడలూరా మండలూరు? టోల్గేట్ దాటినాక ఉంటుంది. ఇదైతే తమిళనాడు లాస్ట్ టోల్గేట్ దగ్గర అవుతున్నాము. ఈ నుంచి కొంచెం ముంగడ పోయినాక మేము ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి. చెన్నై ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వడలూరు దిగాలి. వడలూరు ముంగడ పోయినాక అటు స్ట్రేట్ వెళ్ళిపోవాలి. బ్రిడ్జ్ దాటినాక ఉందా ఇక్కడ ఎక్కాము. స్ట్రేట్ వెళ్తే చెన్నై. అది ఇటు మనం లెఫ్ట్. ఇది బైపాస్ ఏమో అది. రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్. మనం చెన్నై ఇప్పుడే ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కుతున్నాము. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి వడలూరు దిగి వడలూరు నుంచి కొలంబాకం పోవాలి. మనం కొలంబాకం మనకు అక్కడైతే పని ఉంది. కొలంబాకం వరకు వెళ్తాం ఇప్పుడు మనం. స్కోడా కుషక్ ఇది అన్నట్టు బాగుంటుంది బండి. ఫీచర్స్ బాగుంటాయి అన్నమాట. చెన్నై అయితే ఏరినాం మనము. 1:15 వచ్చేసినాము. 1:15 వచ్చినాము. పొద్దున 4:45 బయలుదేరి 1:15 అయితే వచ్చేసినాం. చెన్నై ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్నాం. చెన్నై ఔటర్ రింగ్ రోడ్ ఇది. ఇంకా మన డెస్టినేషన్ వచ్చేసి 67 కిలోమీటర్స్. ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్. మెట్రోనే, మెట్రో పైది. అగో అక్కడ రైట్ ఇక్కడ ఉన్న దిగే చూడండి. ఇది కదా చెన్నై సిటీలోకి పోతుంది అని తోదుగా. అవుటర్ అవుట్స్కట్స్, చెన్నై అవుట్స్కట్స్. ఇది జూ పార్క్ లాగా. ఇదే కేలంబాకం. టాప్ తమిళనాడు పోలీస్ అకాడమీ. సెయింట్ జోసెఫ్ కాథలిక్
కలరే ఉన్నాయి అవును బిల్డింగ్ అలా. విఐటి చెన్నై అంట, విఐటి చెన్నై. టైం అయితే మధ్యాహ్నం 3 అయింది. మనం హోటల్కి అయితే ఏరినాం. ఇది హోటల్ సదరన్ రెస్టారెంట్, సదరన్ రెసిడెన్సీ, కోమలం బీచ్ రోడ్లో ఉంటుంది హోటల్ ఇది. నైట్ కోమలం బీచ్ కూడా చూద్దాం మనం. హోటల్ నుంచి అయితే బీచ్కి పోతున్నాం. ఇదే మా హోటల్, చెన్నైలో హోటల్. మీకు పనిచేస్తుంది కోవలం బీచ్. టైం అయితే 6:30 అయింది. కోవలం బీచ్కి అయితే వచ్చినాము. చీకట్లో ఏం కనబడతలేదు, ఎందుకంటే జర లేట్ అయింది మేము వచ్చేసరికి. చూడండి ఇక్కడ అన్ని ఫిషింగ్ పడవలు ఉన్నాయి అన్ని. ఇదే కోవలం బీచ్. ఇక్కడ గేమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ కొంచెం చీకటి అయిపోయింది. ఇగో ఫిష్ దగ్గరకు వచ్చినాం. కోవలం బీచ్ నుంచి అయితే మహాబలిపురం 20 కిలోమీటర్లు ఉంది. అన్నయ్య సరదాగా అయితే వెళ్ళొద్దాం అన్నాడు. బీచ్ రోడ్ లో వెళ్తుంటే హోటల్స్ చూడండి, మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. ప్యాలెస్ హోటల్, బీచ్ వ్యూ రెస్టారెంట్, బీచ్ వ్యూ రిసార్ట్స్, బార్స్. ఈ మహాబలిపురం రోడ్ లో ఈ హోటల్స్ అయితే ఉన్నాయి. సరదాగా వెళ్ళినాం మేము. వెళ్ళి ముంగట టీ తాగి మళ్ళీ వెనకకి వచ్చేసినాం. మళ్ళీ మా హోటల్ కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇదంతా మహాబలిపురం రోడ్డు. ఈ రోడ్ లో అయితే మొత్తం హోటల్సే ఉన్నాయి. ఇక్కడ అయితే సరదాగా తిరుగుతానికి వచ్చినాము. ఈ నుంచి వెళ్ళి పాండిచ్చేరి అయితే 120 కిలోమీటర్లు ఉంది. పాండిచ్చేరి ప్రోగ్రామ్ కూడా ఉండే గానీ క్యాన్సిల్ అయింది. మళ్ళీ రిటర్న్ మా హోటల్కి వెళ్ళి రేపు మార్నింగ్ పని చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతాం. రోడ్ అయితే వచ్చి మళ్ళీ వెనక మళ్ళీ మనం అన్ని బీచ్ రిసార్ట్స్, మంచి మంచి కాంటినెంట్ హోటల్స్ బాగున్నాయి. ఇక్కడ ఏం అంతగానం ఏముంటుందో తెలియదు, కానీ టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు. కానీ టూరిస్ట్ ప్లేస్ మహాబలిపురం టెంపుల్ ఉంది కదా, ఫేమస్ టెంపుల్. పోయినాం కోమలమ్మ నుంచి ఎడుకొచ్చిన. కోమలమ్మ నుంచి మహాబలిపురం దగ్గర వచ్చాం. మహాబలిపురం దగ్గర నుంచి మళ్ళీ కోమలమ్మ హోటల్. ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.